ప్రాచీన అడవిలో పెద్ద చెరువు దగ్గరున్న పాత కోటను సవాలగది అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన పక్షులు తిరిగి రావని ఆ ప్రాంతంలోని పక్షుల మధ్య ఆగిన కథలు ఉన్నాయి. కొన్నిసార్లు రాత్రి వేళల్లో ఆ గదిలోంచి అరుపులు, చిలకల సవ్వడులు వినబడేవి. పక్షులందరికీ ఆ గది భయంకరమైన శాపంగా అనిపించేది. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఒక బలమైన గిడుగ పక్షి, గరుడ, తన స్నేహితులతో ఈ కథ గురించి విన్నాడు. ఇది నిజమా? ఒక గది ఎందుకు ఇంత భయంకరంగా ఉండాలి? ఈ గుట్టును తేల్చడం నా కర్తవ్యం అని గరుడ ధైర్యంగా చెప్పాడు. గరుడ తన పక్కన చిలుక, కాకి, నెమలి, గుడ్లగుబలను తీసుకుని ఆ గదిని అన్వేషించడానికి బయలుదేరాడు. గది దగ్గరికి చేరుకున్నప్పుడు అది పాతకాలపు శిథిలమైన నిర్మాణంగా ఉంది. గది బయట పెద్ద తలుపు ఉంది. తలుపు తెరిచినప్పుడు ఒక్కసారిగా గట్టిగా శబ్దం వచ్చింది. ఇది ఆత్మల స్వరం అని గుడ్లగుబ అంది. గదిలోకి అడుగు పెట్టగానే చీకటి వెలుగులతో నిండిన వాతావరణం కనిపించింది. గోడలపై పురాతన చిత్రాలు, లోపల మధ్యలో ఒక పాత బల్ల, దానిమీద పక్షుల నక్కిన మృతదేహాలు కనిపించాయి. గరుడ ముందుకి నడుస్తూ ఆ గదిలోని కదలికలను గమనించసాగాడు. అంతలో ఒక పెద్ద ఆత్మ వస్త్రాల నుంచి వెలుగులా బయటికి వచ్చింది. మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని ఆత్మ ప్రశ్నించింది. గరుడ ధైర్యంగా, మా ప్రాంతానికి భయంకరమైన గది అనిపించే మీ దెయ్యం గదిని పరిశీలించడానికి వచ్చాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? అని అడిగాడు. ఆత్మ తన కథ చెప్పడం మొదలుపెట్టింది. నేను ఈ అడవిలో ఉండే రాజు యొక్క పౌత్రిని. నేను ఒకప్పుడు ఎంతో ధైర్యవంతుడిని. కాని నా ఆత్మను ఈ గదిలో బంధించి నా కుటుంబాన్ని నాశనం చేశారు. నా శాపం వల్లే ఈ గదికి సవాలగది అనిపిస్తోంది. గరుడ ఆత్మను ప్రశ్నించాడు. మీరు శాపం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? ఆత్మ చెప్పింది, ఈ గదిలో 4 ధైర్యవంతులు మాకు సహాయం చేస్తేనే ఈ శాపం తొలగుతుంది. గరుడ తన బృందంతో కలిసి ఆత్మ చెప్పిన సమాచారం ఆధారంగా కార్యాచరణ మొదలుపెట్టాడు. ఈ గది లోపల ఉన్న ప్రతి వస్తువు నామూలంగా ఏమన్నా సీక్రెట్ దాచినట్లుగా ఉంది అని చిలుక గమనించింది. గరుడ దానికి సమ్మతిస్తూ, మనం ప్రతి మూల చుట్టూ శ్రద్ధగా చూడాలి అన్నాడు. గుడ్లగుబ తన పదునైన చూపుతో గదిలో ఉన్న ఒక పాత చిత్రంలో ఓ వింత గుర్తించింది. ఆ చిత్రంలో ఒక రాజు ఒక పెద్ద పక్షిపైకి ఎగిరిపోతున్నట్లుగా ఉంది. ఇది ఆత్మ తెలిపిన కథకు సంబంధించిన సంకేతం కావచ్చు అని అది అన్నది. గరుడ ఆ చిత్రానికి దగ్గరగా వెళ్లి గమనించగా ఆ చిత్రంలో ఒక గుట్టు దాగి ఉంది. గరుడ చిత్రానికి తలుపులాగా ఉన్న ఒక చిన్న భాగాన్ని నొక్కగానే గదిలో ఒక్కసారిగా గాలి కొట్టుకుని లోపల ఓ రహస్య మార్గం తెరుచుకుంది. పక్షుల బృందం ధైర్యంగా ఆ రహస్య మార్గంలోకి అడుగు పెట్టింది. ఆ మార్గం చాలా సన్నగా ఉండి చీకటితో నిండిపోయి ఉంది. మనం ఇక్కడ సాహసం చేస్తేనే ఆ శాపం నుంచి ఆత్మను విముక్తి చేయగలిగే అవకాశముంటుంది. మార్గం చివరికి చేరుకున్నప్పుడు అక్కడ ఓ పురాతన ఖడ్గం, స్వర్ణ ఖడ్గం కనిపించింది. ఆ ఖడ్గం వెలుగులు విరజిమ్ముతూ ఉంది. ఖడ్గానికి దగ్గరగా వెళ్లగానే పెద్ద గళం వినిపించింది. ఈ ఖడ్గం దెయ్యపు శక్తిని నాశనం చేయగలదు. కాని దీనిని ఉపయోగించేందుకు ధైర్యం, మానసిక స్థైర్యం చాలా అవసరం. మీరు సిద్ధమా? గరుడ ముందుకు వెళ్లి, మేము ఈ శాపం తొలగించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఆత్మకు విముక్తి ఇవ్వడం మా కర్తవ్యం అన్నాడు. ఖడ్గం ఒక్కసారిగా మెరుస్తూ గరుడ చేతికి సరిపోయింది. పక్షులు కలిసి ఖడ్గాన్ని తీసుకుని గదికి తిరిగి వచ్చాయి. అక్కడ ఆత్మ ఒక చివరి పరీక్షగా పెద్ద విస్ఫోటం వంటి శబ్దం చేస్తూ శత్రువుల రూపాలను సృష్టించింది. గరుడ ఖడ్గాన్ని ఆ గది మధ్యలో ఉన్న శిలపై సూటిగా ఉంచగా ఆత్మ మెల్లగా శాంతించసాగింది. పక్షులు ఈ పని పూర్తి చేశామనుకుని ఆనందిస్తుండగా గది ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో వణుకింది. ఆత్మస్వరం మారి, మీరు ఈ గుట్టును తేల్చగలిగారు కాని నా శాపం నిజమైన మూలం ఇంకా బయటపెట్టలేదు అని చెప్పింది. ఈ మాటలతో పక్షులు గది లోపల మరొక చిన్న గదిని గుర్తించాయి. ఆ గది వెనుక రాజు యొక్క అసలైన శరీరం ఉందని తెలిసింది. ఇది అసలు శాపం యొక్క మూలం. రాజు ఆత్మను నిగ్రహించేందుకు మనం మిగతా ఆత్మల సహాయంతో మరొకసారి ధైర్యం చేయాలి అని గరుడ అన్నాడు. రాజు ఆత్మ శక్తివంతమైన శత్రువుల రూపంలో మారింది. కాని పక్షుల బృందం కలిసి పోరాడి ఖడ్గం శక్తిని ఉపయోగించి ఆత్మను శాంతింపజేసింది. చివరికి గది పూర్తిగా శుభ్రపడి ప్రకాశవంతమైంది. ఆత్మ గరుడకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీ ధైర్యం, సమైక్యత ఈ శాపాన్ని ముగించింది. ఈ ప్రాంతం ఇకపై భయంకరంగా ఉండదు. ఇది పక్షుల ఆత్మవిశ్వాసానికి నిలయంగా ఉంటుంది అని చెప్పింది. పక్షులు తమ ప్రాంతానికి తిరిగి వచ్చి ఆ గదిని మర్చిపోకుండా అది పక్షుల అసాధారణ సాహసానికి నిలువుగా మార్చాయి. మోరల్: ఏ చిన్న సమస్య అయినా ధైర్యం, బృందస్ఫూర్తి ఉంటే పరిష్కరించగలుగుతాం.
సమైక్యత ద్వారా పెద్ద పెద్ద విపత్తుల్ని జయించవచ్చు.